టైం అయిపోతుందన్న హడావిడిలో ఉదయం పూట ఏమీ తినకుండానే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో అమ్మలు కూడా తీరిక లేక ఏ మధ్యాహ్నం పూటో ఒకేసారి లంచ్కి కూర్చుంటూ ఉంటారు. ఆఫీసులకు వెళ్లే వాళ్లలో కూడా చాలామంది క్యాంటీన్లో తినొచ్చులే అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొడుతూ ఉంటారు. ఇక బరువును తగ్గించుకుందాం అనుకునే వాళ్ళు ముందుగా బ్రేక్ఫాస్ట్నే మానేస్తూ ఉంటారు. ఇలా మొత్తంగా చూస్తే ఉదయపు అల్పాహారం గురించి మనలో చాలామంది పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పుకోవాలి. నిజానికి ఉదయం పూట తీసుకునే అల్పాహారం మన శరీరానికి జీవ ఇంధనం లాంటిదని చెబుతారు నిపుణులు. బ్రేక్ఫాస్ట్ ప్రాధాన్యం గురించి, ఉదయపు అల్పాహారం ఎగ్గొడితే ఎదురయ్యే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. మనిషికి ఈ రెండూ చాలంటారు. కానీ ఈ ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా మొదటగా నిద్ర దెబ్బతింది. ఇప్పుడు తిండి వంతొచ్చింది. తినటానికి సమయం లేకపోవటం, మరోవైపు తినటానికి రకరకాల కొవ్వులు, స్వీట్లతో చేసిన పదార్థాలు అందుబాటులో ఉండడం, ఈ రెండూ ఇక్కట్లు తెచ్చిపెట్టేవే. ఫలితంగా చాలామంది ఏదో పూట తిండి మానేస్తున్నారు. ముఖ్యంగా మనలో చాలామంది ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకోవటం లేదని చెబుతారు డాక్టర్లు. స్కూలుకు వెళ్లే హడావిడిలో పిల్లలు, వంట, ఇంటి పనుల ఒత్తిడిలో మహిళలు బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొడుతున్నారు. ఆపై రెండో పూట ఆహారాన్ని దండిగా, కడుపు నిండుగా లాగిస్తున్నారు. మనిషికి ఇంతకంటే జరగాల్సిన నష్టం మరొకటి ఉండదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బ్రేక్ఫాస్ట్ అంటే మనకు తెలిసిందే. నైట్ నుంచి మనం ఏమీ తినకుండా మార్నింగ్ ఏదైనా ఆహారంతో మనము మొదలుపెట్టినప్పుడు మనం దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. అంటే నైట్ నుంచి ఉన్న ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాము. అయితే ఇది మనం మోస్ట్లీ 10 అవర్స్ అట్లాగా 10 అవర్స్ తర్వాత 8 అవర్స్ తర్వాత నిద్ర లేచిన తర్వాత మనం మార్నింగ్ 8కి 9కి చేస్తాము. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒకేసారి లంచ్ లాగా, అంటే దాన్ని బ్రంచ్ లాగా తింటున్నారు. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి 12 o'clockకి ఆ టైంలో తినేస్తున్నారు అనమాట. అయితే దీని మూలాన పెద్ద దుష్ప్రభావాలు ఏమి ఉండవు కానీ సైడ్ ఎఫెక్ట్స్. బట్ మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మన బాడీకి చాలా శ్రేష్టంగా పనిచేస్తుంది అనమాట. అంటే ఏ టైంలో తీసుకున్న ఆహారం కంటే మార్నింగ్ తీసుకున్న ఆహారము, అంటే మనం మంచి ఆహారం మార్నింగ్ తీసుకుంటే అది మన శరీరానికి మంచి చేస్తుంది. అంటే మనం మార్నింగ్ కనుక హెల్దీ ప్రోటీన్స్తోనూ ఫ్యాట్స్తోనూ కనుక మనం మొదలు పెడితే మన బాడీకి చాలా చాలా పోషకాలు, బాడీకి కావాల్సిన పోషకాలన్నీ వెళ్తాయన్నమాట. అలా కాకుండా మార్నింగ్ జంక్ ఫుడ్తో మొదలు పెట్టడము, మార్నింగ్ ఎక్కువ షుగర్ అన్న ఐటమ్స్ తింటాము, మార్నింగ్ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటాము అనేది అస్సలు మన శరీరానికి మంచిది కాదు. సో అందుకే మార్నింగ్ ఫుడ్ ఎప్పుడు కూడా నట్స్తోని, తర్వాత ప్రోటీన్ ఫుడ్తోని, ఫ్రూట్స్తోనూ స్టార్ట్ చేయటం మూలాన మన బాడీకి కావాల్సిన ఆరోగ్యం అనేది ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఉరుకులు పరుగుల జీవితాల్లో మనలో చాలామంది ఉదయాన్నే టిఫిన్ తినడానికి బదులుగా ఒకేసారి ఏకంగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇది అస్సలు మంచి పని కాదు. ఉదయం లేచిన తర్వాత 1-2 గంటల్లో టిఫిన్ తినకపోతే చాలా అనర్థాలున్నాయని పోషకాహార నిపుణులు ఎప్పటినుంచో చెప్తున్నారు. వాస్తవానికి రాత్రంతా ఆహారం లేకుండా ఖాళీగా ఉండడంతో శరీరంలో జీవక్రియలన్నీ మందగిస్తాయి, శక్తి కూడా సన్నగిల్లుతుంది. మనం ఉదయాన్నే టిఫిన్ తినటం వల్ల ఆ జీవక్రియలు వేగం పుంజుకుంటాయి, శక్తి కూడా ఉత్తేజితమవుతుంది. ఇక రోజంతా అలాగే కొనసాగుతుంది. కాబట్టి అల్పాహారం మన శరీరంలో రోజంతా జరగాల్సిన జీవక్రియలను గాడిలో పెడుతుందని, చక్కటి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని గుర్తించాలి. ఇక పెద్దలతో పాటు పిల్లలకు, ముఖ్యంగా యవ్వన దశలో ఉన్నవారికి ఇది అత్యంత అవసరం. చాలాసార్లు మార్నింగ్ మనం ఏదైనా వెజిటేబుల్ జ్యూస్తో స్టార్ట్ చేయొచ్చు. ఏ వెజిటేబుల్ జ్యూస్ అయినా, అది ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మన బాడీలో ఏమైతే టాక్సిన్స్ పేరుకుపోయి ఉన్నాయో ఆ టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్నింగ్ కూడా మనం ఎక్కువ వాటర్తో స్టార్ట్ చేయమని చెప్తాము. సో వాటర్ ముందు తీసుకొని తర్వాత ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవటము, లేదా నట్స్ తీసుకోవటము, ఇలా తీసుకోవటం వలన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీకి ఎక్కువ వెళ్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఈ యొక్క విష పదార్థాలు ఏదైతే బాడీలో పేరుకుంటాయో అవన్నీ బాడీలోంచి బయటికి వెళ్ళటము, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందటం జరుగుతుంది. సో ఎప్పుడు మార్నింగ్ కూడా మంచి ఆహారంతో స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మధ్యాహ్నము లంచ్ అంటే మీరు
లంచ్ కొంచెం హెవీగా తీసుకోవచ్చు, అంటే నైట్తో కంపేర్ చేస్తే. బట్ ఈవినింగ్ టైం డిన్నర్ వచ్చేసరికి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అంటే ఈవినింగ్ టైము బిఫోర్ 7 o'clock కల్లా తినవలసిన ఆహారం కనుక మీరు ఫినిష్ చేయగలిగితే ఆ 7 o'clock తీసుకునే ఆహారం కూడా చాలా అంటే తేలిగ్గా జీర్ణమయ్యేవి, తర్వాత ఫ్రూట్స్తోనూ వాటితోనూ మీరు కంప్లీట్ చేయగలిగితే డేని అటువంటి ఆహారంతో మంచిది. మధ్యాహ్నం మాత్రము కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదు. ఉదయం అల్పాహారం తినకుండా స్కూల్కి, ఆఫీసులకు వచ్చిన వారిలో చురుకుదనం మందగించి చదువుల్లో, పనిలో సామర్థ్యం కొరబడుతున్నట్లు అధ్యయనాల్లో గుర్తించారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే ఎక్కువసేపు పనిచేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. కొలెస్ట్రాల్ మోతాదును తగ్గించడంతో పాటు మనసును ఆహ్లాదంగా కూడా ఉంచుతుంది. టిఫిన్ తినకపోతే మధ్యాహ్నానికి ఆకలి పెరిగిపోయి నియంత్రణ లేకుండా తినే ప్రమాదం ఉంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయం పూట చక్కటి అల్పాహారం తీసుకోవడం మరవకూడదు. ఇందులో బలవర్ధకమైన మాంసకృతులు, పప్పులతో చేసిన పదార్థాలు, ఇంకా పీచు ఎక్కువగా ఉండేవి తీసుకోవడం మంచిది. మాంసకృతులు కడుపు నిండిన భావన కలిగించి త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. కాబట్టి అల్పాహారంలో పొట్టు తీయని ధాన్యాలు, కొవ్వు తీసిన పాలు, గుడ్లు, పండ్ల వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇదే అత్యుత్తమ జీవన సూత్రం.